ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణే పెద్ద అడ్డంకి. కానీ భూములు ఇస్తాం, ప్రస్తుత చట్టం ప్రకారం పరిహారం ఇవ్వండి అని నిర్వాసితులు త్యాగాలకు సిద్ధపడుతున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బు కేటాయించని ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. పాత చట్టం ప్రకారం పరిహారం అంటూ తిరకాసు లెక్కలు చెప్పి నెపాన్ని నిర్వాసితులపై నెట్టేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వంశధార ఫేజ్ 2కు 2005 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. 2008 నాటికి 19 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని 933 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఒడిషా అభ్యంతరాలతో సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో 80% పూర్తి చేసుకున్న రిజర్వాయర్ పనులు 20% పనులు మిగిలిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం 11,542 ఎకరాలు సేకరించారు. ఇంకా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం 304 ఎకరాలను సేకరించాలి. దీనికోసం భూసేకరణ చట్టం ప్రకారం 95.93 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. మినీ రిజర్వాయర్లు, అడ్డుగోడలు, వరద కాలువల నిర్మాణానికి మరో 300 కోట్ల రూపాయలు అవసరం. అంటే ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 400 కోట్లు కావాలి. గత ఏడాది బడ్జెట్లో 100 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది టీడీపీ ప్రభుత్వం. కానీ 2016 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ఖరీఫ్కు నీరు అందిస్తామని ప్రకటన చేశారు. అందుకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు మాత్రం లేవు. ప్రస్తుతం ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం భూమి సేకరిస్తూ పరిహారం మాత్రం 2005 నాటి చట్టం ప్రకారం ఇస్తామని ప్రకటించి ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతానికి తెరలేపారు ప్రస్తుత పాలకులు. పోలవరం, పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు అంటున్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కూడా 2005 నాటికి 18 సంవత్సరాలు నిన్న అబ్బాయిలకే ఇస్తామని చెప్తున్నారు. ఇదే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ పోలవరంలో అయితే 2015 నాటికి 18 ఏళ్ళు నిన్న అమ్మాయిలకి అబ్బాయిలకి 5,83,000 రూపాయల ప్యాకేజ్ అక్కడ ఇస్తున్నారు. ఇక్కడేమో ఇంతవరకు ఇవ్వడం లేదు. అలాగే ఇల్లు నిర్మాణానికి ఎప్పుడో 2005 నాటి ఇచ్చినటువంటి 53,000 రూపాయలు ఈవేళ మీ ఖాతాలో వేస్తాను ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నారు. పోలవరంలో 3,15,000 ఇస్తున్నారు. అది కూడా సాలదు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. 5 లక్షల రూపాయలు ఇస్తే నిర్వాసితులు ఇల్లు కట్టుకుంటారు తప్ప 53,000తో సాధ్యం కాదని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకటే ప్రభుత్వం అక్కడ పోలవరంలో ఇస్తుంది, ఇక్కడ వంశధారలో ఒక రకంగా, పోలవరంలో ఒక రకంగా ఈవేళ వివక్ష చూపే పద్ధతిలో ఉంది. ఈ పోలవరంలో ఎకరాకి 30 లక్షల నుండి 52,90,000 రూపాయలు ఎకరాకి ఇస్తుంటే ఇక్కడేమో 1,30,000 ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం సృష్టించిన గందరగోళంతో నిర్వాసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వానికి కావలసింది కూడా ఇదే. దీనిని సాకుగా చూపి ప్రస్తుతం పనులు నిలిపివేశారు. నిర్వాసితుల వల్లే ప్రాజెక్టు నిలిచిపోయిందని మంత్రులు ప్రకటనలు చేసి ఆయకట్టు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. పోలవరంలో ఆడపిల్లకి అయితే 5,83,000 ఇచ్చారు. మగపిల్లడికి 1,00,000 రూపాయలు, 5 సెంట్ల స్థలము అక్కడ ఇచ్చారు. అలాగే పట్టిసీమకి 10 లక్షల నుండి 30 లక్షల వరకు, 30 లక్షల నుండి 50 లక్షల వరకు వాళ్ళకి జీవో ఉంది. ఈ 13 జిల్లాలు ఒకటే రాష్ట్రం కదా సార్, ఒకటే ముఖ్యమంత్రి కదా. మరి అటొక జీవో ఇటొక జీవా అంటే గవర్నమెంట్కి ఎలాగైనా అలాగే చేస్తుంది అనమాట. కానీ ఈ సమస్యలు పరిష్కారం కావన్నమాట. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిర్వాసితులు హిరమండలంలో 23 రోజులుగా రిలే నిరాహార దీక్షలకు దిగారు. న్యాయం కోసం జిల్లా కలెక్టర్ను కలిస్తే అవమానించి పంపేశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు నేటికి 11 సంవత్సరాలైనా ఏ నిర్వాసితుడు ఈ ప్రాజెక్టును అడ్డుకోలేదండి. ఎలాగూ మైండ్ ఫిక్స్ అయిపోయామో వెళ్ళిపోవాలి కదా అని. ఇంతవరకు కుటుంబాలు పెరిగిపోయి పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు తప్ప ఈ గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు ఏ చర్య తీసుకొని కూడా మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయాణించలేదు. నిర్వాసితుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని వాయిదా వేయాలన్న పాలకుల కపట బుద్ధి ఇక్కడ బయటపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.